నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈ రోజు వీడియోలో మనం అయోధ్య సిరీస్‌లో ది లాస్ట్ వీడియో అన్నమాట. ది వారియర్స్ ఆఫ్ అయోధ్య రామ మందిరం అని చెప్పుకోవచ్చు అందరిని కూడా. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ వయసుని అలాగే వాళ్ళ యొక్క ఏజ్ ఏం కూడా లెక్క చేయకుండా రాముడు గురించి ముందుకొచ్చారన్నమాట. అలాంటి వాళ్ళలో ఎంతోమంది లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు అండ్ ఆల్సో పీఠాధిపతులు ఉన్నారు. ఇలా ఎంతోమంది ఉన్నారన్నమాట అండి. సో వాళ్ళందరి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే మనకి ఈ అయోధ్య సిరీస్‌ని చూడాలనుకుంటే మన 'ఎనిమి కార్తీక్' ప్లేలిస్ట్ తయారై ఉంటుంది. సో ప్లేలిస్ట్‌లో వెళ్తే ఫస్ట్ వీడియో నుంచి మొత్తం అన్నీ కూడా మీరు చూసుకోవచ్చనమాట. ఇది మనకి లాస్ట్ వీడియో. సో ఈ వీడియో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయోధ్య అంటే ఈ పొదులు జయించలేనిదనమాట. అంత గొప్ప అయోధ్యని మన రాముడు అంటే ఆ రాముడిని అందరూ కూడా మన అని అనుకుని ఎంతోమంది పీఠాధిపతులు ముందుకొచ్చారనమాట. అంటే వివిధ సాంప్రదాయాలకు చెందిన పీఠాధిపతులు అంటే విశిష్ట అద్వైతము, అద్వైతము అలాగే ఇంకపోతే రామభద్రాచార్య వారు ఇలా ఎంతోమంది జగద్గురులు వాళ్ళు ఒక అడుగుని ముందుకు వేశారనమాట అండి. ఎందుకు అంటే రాముడు అంటే వాళ్ళందరికీ అంత అపారమైన ప్రేమనమాట. ఫస్ట్ అయితే మనం శృంగేరి గురించి మాట్లాడుకుందాం. శృంగేరి పీఠాధిపతులు రాముడికి అలాగే శృంగేరికి ఉన్న సంబంధాన్ని వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ మనందరి గురించి కూడా గొప్ప ఆశీర్వచన పత్రాన్ని అందించారనమాట. దీంతో పాటు మన కంచి పీఠాధిపతులు ఒక ముహూర్తానికి ప్రాణప్రతిష్ఠ ముహూర్తము అలాగే ఇవన్నీ కూడా కంచి పీఠాధిపతుల వారు వ్యవహరించారనమాట. దీంతో పాటు ఫస్ట్ రోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా మనకి కంచి పీఠాధిపతుల వారే దగ్గరుండి నిర్వహించారనమాట అండి. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ రాముడి విగ్రహం కింద ఉన్న యంత్రం కూడా కంచి పీఠాధిపతుల వారి ఆదేశం మేరకే తయారు చేయడం జరిగిందనమాట. ఇకపోతే నెక్స్ట్ మనకి ఉడుపి. ఉడుపిలోని శ్రీకృష్ణ పీఠం వాళ్ళు కూడా విశ్వేశ్వర తీర్థ స్వామి వారు కూడా 48 రోజుల పాటు అకంఠ దీక్షగా ఈ యొక్క యజ్ఞాలు, హోమాలు కార్యక్రమాలు జరిపించారనమాట. ఒక మండల రోజుల పాటు మొత్తం చక్కగా ఒక మూర్తికి జరగబోయే కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి చూసుకున్నారనమాట. అంటే ఎందుకంటే కృష్ణుడైనా, రాముడైనా ఎవరైనా కూడా మనకి సర్వం జగన్నాథమయం కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కగా ముందుకొచ్చి వాళ్ళ యొక్క వేద మంత్రాలతో, ఉపచారాలతో స్వామివారికి ఏ విధంగా అయితే ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాల్సి వస్తుందో అవన్నీ కూడా దగ్గరుండి ఈ పీఠాధిపతులందరూ కూడా వ్యవహరించారనమాట. ఇకపోతే నెక్స్ట్ మనకి రామభద్రాచార్య వారు, జగద్గురులైన రామభద్రాచార్య వారు ఆయన పుట్టిన 2 నెలలకి ఆయన బ్లైండ్ అనమాట అండి. బ్లైండ్ అయినా కూడా రాముడి మీద ఎంతో అపారమైన ప్రేమతో ఈ యొక్క బెర్లీ స్క్రిప్ట్ ఉంటుంది కదా! మనకి బెర్లీ స్క్రిప్ట్ అంటే లైక్ బ్లైండ్ వాళ్ళకి స్క్రిప్ట్ ఉంది కదా! ఆ స్క్రిప్ట్ యూజ్ చేయకుండా 22 లాంగ్వేజెస్‌లో మాట్లాడగలరు. అలాగే ఆయన అప్పటికప్పుడు కావాలంటే ఏ లాంగ్వేజ్‌లో అయినా మనకి పద్యాలు చాలా ఆసురుగా చెప్పగలరనమాట. అంత గొప్ప జగద్గురులు మనకి రామభద్రాచార్య వారు. వారి సేవ నిరంతరం కూడా రాముడి గురించే చేస్తూ వచ్చారనమాట అండి. అలాగే తులసీదాస్ రచించిన 'రామచరితమానస్' అనే పుస్తకంలో ఇప్పటికీ ఆ రాముడి యొక్క ఆహ్, అక్కడ ఉన్నాడు, రాముడు అయోధ్యని పాలించాడు అని చెప్పేసి సుప్రీం కోర్ట్‌లో వాదిచ్చింది కూడా రామభద్రాచార్య వారనమాట అండి. రాముడి పక్షాన సాక్షిగా నిలిచారనమాట అండి. తులసీదాస్ రచించిన రామచరితమానస్‌ని కోర్ట్‌లో ప్రూఫ్స్ కింద నిలబెట్టారనమాట. అలాగే నెక్స్ట్ ఇకపోతే ఆయన చేసిన ఒక ఫౌండేషన్ ట్రస్ట్ ఏంటంటే మనకి తులసీ తీర్థ్. ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఎంతోమంది బ్లైండ్ పీపుల్, వికలాంగులందరూ కూడా చదువుకోవడానికి ఆస్కారం కల్పించారండి రామభద్రాచార్య వారు. ఇకపోతే నెక్స్ట్ మనకి లాయర్స్. లాయర్స్ ఎంతోమంది ముందుకొచ్చారనమాట. కానీ వాళ్ళందరిలో మనకి ది బెస్ట్ అంటే మనందరం కూడా గుర్తుపెట్టుకోగల ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన వచ్చేసి కేశవ ఆయన పేరొచ్చేసి ఆహ్, కేశవ పరాశరన్. కేశవ పరాశరన్ అనమాట. కొంచెం ఆయాసంగా ఉంది. సో, అందుకే మాట కొంచెం తేడా వస్తుంది. కేశవ పరాశరన్ అనే ఆయన లాయర్ అనమాట అండి. ఆయన 82 ఇయర్స్‌కే ఆయన రిటైర్మెంట్ అయినా కూడా సుప్రీం కోర్ట్ ఆయన్ని పిలిపించారనమాట. ఎందుకంటే ఆయన ది సీనియర్ లాయర్ అనమాట. అలాగే ఈయన్ని మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ బార్ అని పిలవచ్చు. అలాగే ఈయన పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీత కూడా అనమాట మనకి ఈ యొక్క కేశవ పరాశరన్ అండి. ఈయన 92 వయసులో ఆ కోర్ట్‌లోకొచ్చి రాముడి గురించి వాదించారనమాట. అలాగే రాముడి జన్మభూమి ఒక హక్కుని అలాగే ఒక విగ్రహానికి ఆహ్, రామ యొక్క విగ్రహానికి విరాజమా అని చెప్పేసి ఇలా ఎన్నో కార్యక్రమాలతో కోర్ట్‌లో పిటిషన్ వేశారనమాట. ఆ పిటిషన్ పేరు ఏంటంటే మనకి రామ జన్మభూమి ట్రస్ట్‌లో ఈయన ఒక మెంబర్‌గా నిలిచారండి.
అలాగే కోర్ట్‌లో పిటిషన్ వేసి రాముడి తరపున అంటే రాముడు మైనర్ కాబట్టి రాముడి తరపున ఈయన వాదించడం జరిగిందనమాట. ఎందుకంటే చిన్న పిల్లాడు అని చెప్పేసి ఆయన తరపున వాదించాలి. అలాగే సుప్రీం కోర్ట్ జడ్జ్ ఈయన్ని గౌరవించి స్వామి మీరు 92 ఇయర్స్ మీరింకా నుంచొని వాదించడం ఏంటి? కోర్ట్ మీ అందరికి గౌరవానికి మీ ఏజ్‌కి గౌరవిస్తుంది. మీరు కూర్చొని వాదించండి అంటే, నా రాముడు నిలువ నీడ లేకుండా నుంచొని ఉంటే నేను ఆయన ముందు ఎలా కూర్చొని వాదించను అని చెప్పేసి ఆయన కోర్ట్‌లో వాదించారనమాట. అలాగే సుప్రీం కోర్ట్ ఫైనల్ డే వరకు 40 ఏళ్ల పాటు మొత్తం ఈ కేసంతా కూడా నడిచిందనమాట. సుప్రీం కోర్ట్‌లో ఈ పిటిషన్ వేసిన మొత్తం అంతా కూడా జరిగిందనమాట. ఫైనల్లీ మనకి 2019లో కోర్ట్ ఇచ్చిన తీర్పుకి ది ఫస్ట్ మెంబర్ ఆఫ్ ట్రస్ట్ అనమాట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా! 16 మంది ట్రస్ట్‌లో పాల్గొన్నారు. ఆ 16 మందిలో మనకి ఒక ఆయన వచ్చేసి మనకి ఈ యొక్క కేశవ పరాశర అన్నది ఇది గొప్ప లాయర్. ఈయన కూడా ఒక ట్రస్ట్ మెంబర్‌గా నిలిచారనమాట. ఇకపోతే నెక్స్ట్ మన పీఎం నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారైతే చెప్పనక్కర్లేదండి. ఎందుకంటే 11 రోజుల పాటు అఖండిత దీక్ష చేశారనమాట. ఓన్లీ మంచినీళ్ళు మాత్రం తీసుకుంటూ ఉపవాస దీక్ష చేసి, ఉపవాస దీక్ష కంప్లీట్ అయ్యి మొత్తం అన్ని ఊర్లలో ఉన్న ప్రసిద్ధిగాంచిన ఒక తీర్థాలన్నీ కూడా తిరిగి అక్కడ జలాలను తీసుకొచ్చి జలమంతా సంప్రోక్షణ చేసి అయోధ్యని మళ్ళీ పునరుద్ధరణ చేశారన్నమాట. నిజం చెప్పాలంటే నిజమైన రాముడు మనకి పీఎం నరేంద్ర మోడీ గారని చెప్పొచ్చండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు లేకపోతే మనం పైన ఈ సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే ఈ సోల్జర్స్, ఫైట్స్, ఆర్మీ, డిఫెన్స్ ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతాయన్నమాట. నరేంద్ర మోడీ గారు ఉంటూ మనందరినీ కూడా ఒక తండ్రిలా కాపాడుకుంటూ మనందరికీ కూడా ఫుడ్ బేసిక్ నీడ్స్ అన్ని అందిస్తూ ఇకపోతే మనకి మన ఎకానమీలో మనకొచ్చే ఇండియన్ రెవెన్యూ ఎకానమీలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆయన డిఫెన్స్‌కి పెడుతున్నారనమాట అండి. ఎందుకంటే అక్కడ ఆర్మీ వాళ్ళు కనుక కరెక్ట్‌గా ప్రొటెక్టివ్‌గా మనకుంటే మన దేశం సుభిక్షంగా ఉంటదని చెప్పేసి ఎన్నో మిసైల్స్ ఇవన్నీ కూడా మనకి నరేంద్ర మోడీ గారు ఈ 2025లో ఆయన ఎన్నో చేశారనమాట అండి. సో ఆయన లాంటి గొప్ప లీడర్ సమక్షంలో మనందరం ఉన్నందుకు నిజంగా రాముడు ఈ కలియుగానికి రాముడు మనకి నరేంద్ర మోడీ గారని చెప్పొచ్చనమాట అండి. అంత గొప్ప ఫ్రీడమ్ అంత గొప్ప ఫైటర్, అంత గొప్ప లీడర్ మనకి దొరకరు. సో అంత గొప్ప ఆయన సమక్షం జరిగింది కాబట్టి ఇలా రామ జన్మభూమిలో ప్రతి ఒక్కళ్ళం కూడా భాగస్వాములే అనమాట. డైరెక్ట్‌గా కావచ్చు, ఇండైరెక్ట్‌గా కావచ్చు ఎంతోమంది ర్యాలీ రూపంలో ఇక్కడి నుంచి వెళ్లారు. అలాగే ఎన్నో ర్యాలీస్ చేశారు. అక్షంతలన్నారు, దీపాలు అన్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాల్లో మనం అందరం కూడా ఉడతా భక్తిగా ఒక వానర గుంపుగా చేరి రాముడిని మనం దక్కించుకున్నాం అనమాట చెప్పొచ్చండి. ఎలాగైతే సీతాన్వేషణలో వానరులందరూ సీతనిర్మాణం చేసి ఒక సీతమ్మని చేరుకున్నారో మనందరం కూడా ఈ యొక్క రాముడి జన్మభూమి కోసం చిన్న చిన్న వానర కోతుల్లాగా మారి మనందరం కూడా రాముడిని దక్కించుకున్నాం అని చెప్పొచ్చనమాట. సో ఈ విజయం కేవలం ఒకరిదో, ఇద్దరిదో, ముగ్గురు, నలుగురిదో మాత్రమే కాదు. ఈ విజయం మన భారతదేశానిది. అంత గొప్ప అద్భుతమైన ఈ యొక్క రామ మందిరాన్ని మనం దర్శించుకోవడం నిజంగా మనందరికీ అదృష్టం అనమాట. ఇప్పటికీ కాశీ, వారణాసి అందరూ చాలామంది అయోధ్య కూడా వెళ్తూ ఉంటున్నారు. అయోధ్యలో రాముడి వారి దర్శనం చేసుకొని ఎంతోమంది వాళ్ళు జన్మ తరించిపోయిందని భావించి కళ్ళలోంచి నీళ్లు కార్చుకుంటున్నారనమాట అండి. అంత గొప్ప ప్లేస్ మనకి అయోధ్య అనమాట. సో ఎవరైనా అయోధ్య వెళ్ళకపోతే దయచేసి వెళ్ళండి. ఈవెన్ నేను కూడా ఇంకా వెళ్ళలేదు. సో నేను కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. సో వెళ్తే ఖచ్చితంగా అప్పుడు మీకు ఎలాగో వీడియో చేసి పెడతాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. నాకు కొంచెం ఆయాసంగా ఉంది. సో అందుకే మీకు వీడియోస్ కూడా ఈ మధ్య కొంచెం పెట్టడం జరగట్లేదు. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే వీడియో పెట్టడం జరగట్లేదు. సో మళ్ళీ ఆఫ్టర్ పొంగల్ యాజ్ యూజువల్ వీడియోస్ మీకు వచ్చేస్తుంటాయన్నమాట. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి.